ఇప్పుడు బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలి, దానికి పైపింగ్ ఎలా వేయాలి, స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు ముందుగా మనకి శారీలో వచ్చే బ్లౌజ్ అనేది మనకి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. అంచు భాగాలు రెండు కూడా ఎదురుకేసుకొని మనకి బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా మనకి కింద క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి, లేదా మనకు ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి, లూజ్ కోసం 2 ఇంచెస్ అంటే 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ దగ్గర ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర మెడభాగం దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి పైకి పాయింట్స్ ఎక్స్ట్రా బయటకు తీసుకోవాలి. మనకి షోల్డర్ దగ్గర పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు ఖర్చు భాగానికి పైకి పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లూజ్ తీసుకోవాలి. ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా అటు సైడ్కి తీసుకోవాలి. విధంగా చాలామందికి ఇవి మనకి చంక భాగం దగ్గర చూసుకోవాలి. మనకి కింద బార్డర్ దగ్గర నుంచి చంక భాగం దగ్గర లూజ్ 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఈ విధంగా మన కింద 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నట్టుగానే ఆ విధంగా మార్క్ చేసుకోవాలి. మనకి లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి డీప్ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి మార్క్ చేసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బ్లౌజ్ ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు చంక భాగం దగ్గర ఒక 1.5 తీసుకోవాలి. ఈ విధంగా కార్నర్లో ఇప్పుడు పైన స్ట్రైట్ తీసుకుని కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి. మన స్టిచ్చింగ్ పాయింట్ అనేది సరిపోతుందో లేదో స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చూసుకోవాలి. లూజ్ అనేది మనకి కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఈ విధంగా చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మెడభాగానికి ఒక 1 ఇంచ్ ఉండే విధంగా చూసుకొని ఈ కార్నర్లో మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడభాగం దగ్గర నుంచి క్లాత్ జరగకుండా చుట్టూరు కట్ చేసుకోవాలి. మనకి కటోరీ బ్లౌజెస్ కానీ మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కానీ మనకి రెడీమేడ్ ఆఫర్లో ఉన్నాయండి. ఒకసారి చార్ట్స్ అవి కూడా ఉన్నాయి. మనకి చార్ట్స్ ప్రకారంగా ప్రతి సైజెస్లో ఉన్నాయి. అవన్నీ కూడా మనకి అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఒకసారి చూసి చెక్ చేయండి. ఇప్పుడు కింద బెల్ట్ భాగం జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ చూపిస్తున్నానండి బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు మనకి డాట్ పొడవు ఎంత అవుతుందో పైన బార్డర్ దగ్గర పైనుంచి వేసుకోవాలి. ఈ విధంగా మన పొడవును బట్టి ఈ విధంగా చూసుకొని మార్క్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్లో మనకి రెండో వైపు కూడా సమానంగా రావడం కోసం. ఇప్పుడు మనం ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. అది కూడా మన చంక భాగం దగ్గర వేసుకోవాలి. కానీ మనకి హ్యాండ్స్ ఉండడం వల్ల మనకి మనం అదే పైకి వచ్చే విధంగా వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో ఈ విధంగా సాగకుండా చూసుకోవాలి. మనకి ఖర్చు భాగం ఉన్నంత వరకు కూడా అక్కడ వరకు ఈ విధంగా చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి. అంతవరకు ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి మెడ భాగం డీప్గా ఉంటుంది కాబట్టి పైకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, చంక భాగం దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చూసుకోవాలి.
మనం ఎప్పుడు కూడా ఉక్సుల భాగంతోనే మెజర్మెంట్ చూసుకోవాలి. తాళ్ళు భాగం మనకి ఎక్స్ట్రా భాగం అవుతుంది కాబట్టి. ఇప్పుడు మెడ భాగం అనేది ఈ విధంగా పెట్టుకొని మనం చూసుకోవాలి. కరెక్ట్గా సరిపోయినట్లయితే మనం ఖర్చు భాగానికి పైకి మార్చేసుకోవాలి. లేదా మనకి మెడ భాగం రావట్లేదు అనుకునే వాళ్ళు పైనుంచి ఈ విధంగా చుట్టూరు మార్చేసుకోవచ్చు. లేదా మనకి ఇవి కరెక్ట్గా రాదు అనుకునే వాళ్ళు ఆర్మ్ హోల్కి మెడ భాగానికి కూడా మనకి రెడీమేడ్ స్కేల్స్ ఉంటాయండి. అవి కట్ చేసుకోవడానికి రౌండ్ తిరగడానికి అవి కూడా అమెజాన్ లింక్లో ఉంది. ఒకసారి చూసి చెక్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఒక మార్క్ చేసుకోవాలి. మనం బ్లౌజ్ పెట్టుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగానికి లోతు భాగానికి. ఇప్పుడు అక్కడి నుంచి లోతు భాగం అనేది పైకి మార్క్ చేసుకోవాలి. 4th డాట్ వేసే వాళ్ళు ఎప్పుడు కూడా కింద నుంచి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చుట్టూ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లోతు భాగం తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా మధ్యకి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. పైకి వెళ్ళేసరికి సన్నగానే తీసుకోవాలి. మరి లోతు భాగం తీసుకున్నట్లయితే మనకి హ్యాండ్స్ అనేవి చంక భాగానికి వచ్చేస్తాయి. పైకి స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ చూపిస్తున్నానండి. ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి మార్క్ చేసుకోవాలి. మనకి డాట్ పొడవు ఎంత అవుతుందో ఉక్సుల భాగంతో చూసుకోవాలి. తాళ్ళు భాగం అనేది ఎక్స్ట్రా భాగం తాళ్ళు భాగంతో ఎప్పుడు తీసుకోకూడదండి. డాట్స్ అనేవి ఓపెన్ సైడ్ ఖర్చు భాగానికి గ్యాప్ వదిలే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి పొడవును బట్టి. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ చూపిస్తున్నానండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనం డాట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి లూజ్ చూసుకోవాలి మార్కింగ్ అనేది. ఆ లూజ్ దగ్గర నుంచి పైకి పొడవు భాగానికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటికి ఎంతైతే గ్యాప్ ఉందో మూడో దానికి కూడా అంతే గ్యాప్ ఉంచుకొని మనం మార్క్ చేసుకోవాలి. మనకి రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా రావడం కోసం మిడిల్ పాయింట్లో కొంచెం కట్ చేసుకున్నట్లయితే క్రొత్త వరకు ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే 2 చొప్పున 4 తీసుకోవచ్చు. లేదా 3 చొప్పున 6 కూడా తీసుకోవచ్చు. మనకి తక్కువ ఉన్నట్లయితే 2 తీసుకోవాలి. రెండు వైపులా 2 తీసుకొని మనకి భాగానికి వేరే కలర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉక్సుల భాగంతో మెజర్మెంట్ తీసుకోవాలి. షేప్ పట్టీకి ఖర్చు భాగంతో ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి 2 అయితే ఈక్వల్గా ఉండవు. ఓపెన్ సైడ్ ఎప్పుడు 3.5 ఇంచెస్ పెంచుకోవాలి. నడుము భాగానికి 2.5 ఇంచెస్ తీసుకోవాలి. లేదా బ్లౌజ్ చిన్నదైనట్లయితే మన అది బ్లౌజ్తో సరిపోతుంది. మనం ఎక్స్ట్రా పెంచినట్లయితే మనం ఈ విధంగా మార్కింగ్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా 2 చొప్పున 4 తీసుకున్నానండి. అందుకే మిడిల్ పాయింట్లో కటింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్కలు 2 స్ట్రైట్గా ఉండేవి తీసుకోవాలి. ఉక్సుల భాగానికి ఒకటి, తాళ్ళు భాగానికి ఒకటి 2 తీసుకోవాలి. ఇప్పుడు మనం 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకుని అదే భాగాన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి.
మనకు అంచు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫుల్గా పెట్టుకోవచ్చు, లేదా చిన్న అంచు ఇష్టపడే వాళ్ళు మనకు హాఫ్ తగ్గించేసుకోవచ్చండి. ఇదంతా కూడా మనకి లోపలికి పోయే విధంగా ఒక 1.5 వదిలిపెట్టుకొని మనం మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోవాలి. మన బాడీకి 2 ఇంచెస్ పెంచుకున్నాం కాబట్టి హ్యాండ్ దగ్గర కూడా 2 ఇంచెస్కి ఖర్చు భాగానికి పెంచుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ నుంచి 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోతు భాగం తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మధ్యలో కొంచెం కట్ చేసుకోవాలి. కింద మార్కింగ్ చేసిన దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోవాలి, మన ఫోల్డింగ్ అని తెలియడం కోసం. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా లోపలికి వచ్చే విధంగా ఎదురు బదురుగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక దానిపై వేసుకోవాలి రైట్ సైడ్స్ 2 కూడా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. రాంగ్ సైడ్ ముందే మార్క్ చేసుకోవాలి. మనకు ప్లెయిన్ తెలియదు అనుకున్నట్టయితే ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం లోతు భాగం తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. విధంగా ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి, అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మన నడుము భాగానికి అంచు ఇష్టపడే వాళ్ళు అంచు వేసుకోవచ్చు, హాఫ్ వేసుకోవచ్చు, లేదా ఫుల్ కూడా వేసుకోవచ్చు. శారీకి వచ్చిన అంచు అయినట్లయితే వేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, లేదా మనకి లోపల ఫోల్డింగ్ అయిపోవాలి మామూలుగా వేసుకోవచ్చు అనుకునే వాళ్ళు నడుము భాగానికి తీసుకోవచ్చు. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉండే విధంగా నడుము భాగానికి తీసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది మెడ భాగానికి క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా. ఈ విధంగా మెడ భాగానికి క్రాస్ కటింగ్ తీసుకోవాలి. మనకి ఎంత సన్నగా ఉన్నట్లయితే అంత సన్నగా వస్తుందండి నెక్ పైపింగ్ అనేది కూడా. ఇప్పుడు పైపింగ్ వేయడం చూపిస్తానండి బ్లౌజ్కి. మనం పైపింగ్ అనేది మనం క్లాత్తో తీసుకోవచ్చు, లేదా మనకి రెడీమేడ్ అనేది పైపింగ్ సంబంధించిన క్లాత్ దొరుకుతుందండి బయట. సిల్వర్ కలర్ ఒకటి, గోల్డ్ కలర్ ఒకటి, అవి కూడా తీసుకోవచ్చు, లేదా మనకి క్లాత్లు ఉన్నట్లయితే క్లాత్తో తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా పైపింగ్కి మనం ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా డబుల్ క్లాత్ తీస్తున్నాను, లేదా శారీస్ మీద బ్లౌజెస్ అయితే మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ పైపింగ్ తీసుకోవచ్చు. బ్లౌజ్ కలర్ వేరు, శారీ కలర్ వేరు వస్తుంది కదండి, అలా అన్నప్పుడు మనం శారీలో వచ్చిన క్లాత్ మనం పైపింగ్ తీసుకోవచ్చు. మనం క్రాస్ అనేది ఎక్కువ కూడా కట్ చేసుకోకూడదు, కొంచెం క్రాస్ కట్ చేసుకోవాలి. మనం క్రాస్ చేసే దాన్ని బట్టే మనకు పైపింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఇప్పుడు 2 ఈ విధంగా క్లాత్లు మనం జాయింట్ చేసుకోవాలి పైపింగ్కి. మనకి జ్యువెలరీ అవి 1 గ్రామ్ గోల్డ్ అవి కూడా మనకి చాలా ఆఫర్స్ తక్కువలో ఉన్నాయండి. ఒకసారి చూసి చెక్ చేయండి తీసుకునే వాళ్ళు, ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు. మనం బయట కొంటే మనకి ప్రైస్ అనేది చాలా ఎక్కువ అవుతుంది, అదే మనకి అమెజాన్ లింక్లో వెళ్ళినట్లయితే మనకి అమౌంట్ అనేది బాగా తగ్గుతుందండి. క్వాలిటీ కూడా చాలా బాగుందండి, నేను చూసి చెక్ చేశాను. తీసుకోవాలనుకునే వాళ్ళు అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూసి చెక్ చేయండి. ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ తీసుకొని మనం నెక్ నుంచి పైపింగ్ వేసుకోవాలి. ఈ విధంగా పైపింగ్ వేసేటప్పుడు డబుల్ క్లాత్ అది కూడా మనకు సరిగ్గా ఉందా లేదో చూసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి మెడభాగం చుట్టూ కూడా. లేదా మనకి ఒక సైడ్ అంచు కూడా కుట్టుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు మెడ భాగాన్ని ఈ విధంగా దగ్గరికి పెట్టుకొని మనం స్టిచ్చింగ్ పాయింట్ వరకు కొంచెం
టక్స్ ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి కొంచెం, అంటే మనకి మెడ భాగం అనేది నీట్గా తిరుగుతుందండి. ఇప్పుడు ఈ విధంగా పైపింగ్ పైకి పెట్టుకొని ఒకసారి గీసినట్లయితే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు లోపల ఫోల్డ్ చేసుకొని చిన్నగా మనకి ఎంత సైజు కావాలనుకుంటే అంత సన్నగా పెట్టుకోవచ్చు, లేదా లావుగా ఇష్టపడే వాళ్ళు లావుగా కూడా వేసుకోవచ్చు, లేదా మనకి నీట్గా రావట్లేదు అనుకున్న వాళ్ళకి కూడా పైపింగ్ థ్రెడ్ ఉంటుందండి, అది కూడా వేసుకోవచ్చు. మనకు ఆ తాడు పైపింగ్ వేసే తాడు సంబంధించింది కూడా మనకి అమెజాన్ లింక్లో ఉందండి, ఒకసారి చూసి చెక్ చేయండి. మనకి అది వేసుకున్నట్లయితే ఇంకా సన్నగా వస్తుంది, ఇష్టపడే వాళ్ళు సన్నగా వేసుకోవచ్చు. మనకి లోపలికి పైపింగ్ ఎక్కువ ఉన్నట్లయితే మనం డబుల్ స్టిచ్ కూడా ఒకటి చేసుకోవచ్చు, కింద నుంచి కొంచెం లైన్ ఎక్స్ట్రా. ఇప్పుడు అంచు భాగాన్ని వేస్తున్నాను. ఇప్పుడు అంచు భాగాన్ని వెనక్కి పెట్టుకొని కింద నుంచి వేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. నేను అంతా వేయట్లేదు, హాఫ్ వదిలిపెట్టేస్తున్నానండి, ఎందుకంటే చిన్నగా వచ్చే విధంగా వేస్తున్నాను. మనకి రైట్ సైడ్ బ్లౌజ్ పైకి ఉండే విధంగా చూసుకొని మనం కింద నుంచి అంచు భాగాన్ని పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా నడుము భాగానికి బెల్ట్ భాగం జాయింట్ చేసుకోవాలి. మనం కింద కటింగ్ పెట్టిన దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా భాగం అంతా కూడా మనం పైకి పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా అంచు భాగాన్ని చివరగా వచ్చే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బార్డర్ పెద్దగా వద్దు అనుకునే వాళ్ళు హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకోండి, చిన్నగా వస్తుంది గోల్డ్ బార్డర్ అనేది. ఈ విధంగా అంచు అంతా కూడా మనం చివరి వరకు ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి ఉప్పాడ సారీస్ కానీ ఇవన్నీ కూడా ఆఫర్స్లో ఉన్నాయండి. ఎక్కువ అనుకున్నట్లయితే మనకి ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, మనకి డిస్కౌంట్ కూడా ఉంది. అందులో ఒకసారి పార్టీ వేర్కి సంబంధించినవి తీసుకోవాలనుకునే వాళ్ళు కింద అమెజాన్ లింక్ ఉంది, ఒకసారి చూసి చెక్ చేయండి. ఇప్పుడు మనం డాట్స్ చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్కి మనం షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి చూసుకొని మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి డాట్ పొడవు ఎంత అవుతుందో చూసుకొని రెండు కూడా ఈక్వల్గా ఉండే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ముందు నడుము భాగం రెండు కూడా ఈక్వల్గా ఉండే పెట్టుకొని ఈ విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి స్టార్టింగ్ ఎండింగ్ కూడా మనకి వెనక్కి రఫ్ చేసుకోవాలి, వెనక్కి ముందుకి. ఇప్పుడు ఈ విధంగా పైపింగ్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది కూడా చూపిస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా ఓపెన్ సైడ్ మిడిల్ పాయింట్ నుంచి మనం స్టిచ్ చేసుకోవాలి మధ్యలో డాట్కి. ఇప్పుడు షేప్ ద డాట్ తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం డాట్ తీసుకోవాలి. మీరు బ్లౌజ్ ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాకు కామెంట్ మాత్రం తెలియచేయండి. లైక్ చేయడం కూడా మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. ఇప్పుడు షేప్ పట్టి జాయింట్ చేసుకోవాలి. మనకు వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పొడవుగా ఉండే భాగం తీసుకోవాలి షేప్ పట్టిని. ఇప్పుడు రెండు ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి కింద.
ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి పైకి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. పైన భాగానికి కింద డాట్ ఎప్పుడు కూడా మనం కోన్ షేప్లో పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా షేప్ దగ్గర మనం 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా బాగా ఉన్నట్లయితే కట్ చేసుకొని మనం 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఓపెన్ ముక్క వేసుకోవాలి. ఇది తాడు భాగానికి కాబట్టి పైనుంచే స్టిచ్ చేసుకోవాలి. తాళ్ళు భాగానికి ఎప్పుడు కూడా మనం స్ట్రైట్గానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. కింద కొంచెం పైకి పెట్టుకొని ఒక మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పైకి మార్క్ చేసుకొని మనం గోరుతో గీసినట్లయితే కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనం హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా భాగం అంతా కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకి ఎంత అవుతుందో రెండు ఒకే విధంగా చూసుకొని మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈక్వల్గా చూసుకొని ఇప్పుడు మనకి తాళ్ళు భాగానికి ఎప్పుడు కూడా మనం మధ్యలో తాడు వేసే దగ్గర ఒక స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మెడ భాగానికి ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. ఇప్పుడు ఇదే భాగాన్ని మెడ భాగం పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలి. మెడ భాగానికి మనం రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్లో కొంచెం ఎక్స్ట్రా ఉంచి కొంచెం కట్ చేసుకోవాలి. మనకు రౌండ్ తిరిగే దగ్గర కొంచెం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగాన్ని ఎక్స్ట్రా భాగం పైకి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. హెమ్మింగ్ వర్క్ చేయడం కోసం కొంచెం లోపల ఫోల్డ్ చేసుకుని ఇదంతా కూడా ఒకసారి గోరుతో గీసినట్లయితే మెడ భాగం అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ పైపింగ్ వేసాం కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా మెడ భాగం అయిపోయింది కాబట్టి షోల్డర్స్ రెండు కూడా జాయింట్ చేసుకోవాలి. మన షోల్డర్స్ ఊడిపోకుండా 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చంక భాగానికి హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు అంచు భాగాన్ని లోపల ఫోల్డ్ చేసి నేను స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. లేదా మనం మామూలుగా చేతి వర్క్ చేసుకోవచ్చు. హెమ్మింగ్ వర్క్ ఈ బ్లౌజెస్ అన్నీ కూడా మీకు నేర్పించడం కోసమే కటింగ్ చేస్తున్నానండి. కాకపోతే నేను వేసుకునేవి కాదు కాబట్టి నేను మామూలుగా మిషన్ స్టిచ్ చేసేసాను. మీరైతే హెమ్మింగ్ వర్క్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి ఈ విధంగా చూసుకొని మనకి ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మనకి మధ్యలో కటింగ్ అనేది ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్ పాయింట్కి రావాలి. అప్పుడే మనకి బ్లౌజ్ హ్యాండ్స్ అనేది కరెక్ట్గా వస్తుందండి. రెండు ఈక్వల్గా క్లాత్ పట్టుకొని మనం స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది. ఈ విధంగా 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద నడుము భాగం ఫ్రంట్ పార్ట్ కూడా ఈక్వల్గా చూసుకోవాలి. ముందు హ్యాండ్స్ కూడా ఈ విధంగా ఈక్వల్గా చూసుకొని మనం హ్యాండ్స్ లూజ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. పైనుంచి మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి వేసుకోవచ్చు. లేదా బ్లౌజ్ తెలియని వాళ్ళు బ్లౌజ్ ఆర్తో చూసుకొని చేసుకోవచ్చు లూజ్ అనేది. మనకి చంక భాగం దగ్గర ఆల్రెడీ మనకి కటింగ్ పెట్టి ఉంటుంది కాబట్టి చూసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. లేదా మన మార్కింగ్ స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడ ఒక మార్క్ చేసుకున్నట్లయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ విధంగా దగ్గరలో 3 లైన్స్ వేసుకోవాలండి. ఇప్పుడు ఎక్స్ట్రా బాగా ఉన్నట్లయితే కట్ చేసుకోవచ్చు. ఖర్చు బాగా ఎక్కువైనట్లయితే మనం ఇదే విధంగా రెండు వైపులా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ని రెండు మధ్యలో ఫోల్డ్ చేసుకొని
ఇప్పుడు ఒక హ్యాండ్ కుట్టాం కాబట్టి దాన్ని సైజ్ చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇదే విధంగా 3 లైన్స్ వేసుకోవాలి. రెండో వైపు కూడా మన బ్లౌజ్ని చెక్ చేసుకొని రెండు ఈక్వల్గా ఉండే విధంగా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే మనకి ఏ ఐటమ్ అయినా సరే మనకి ఆఫర్స్లో ఉన్నాయండి. అవన్నీ కూడా ఒకసారి చూసి చెక్ చేయండి. లింక్ అనేది అమెజాన్లో ఇచ్చాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తక్కువ బడ్జెట్ నుండి ఎక్కువ బడ్జెట్కి ఉన్న టైలరింగ్ మిషన్ని మీకు చూపిస్తున్నానండి. నార్మల్ మిషన్ అయితే మనకి తక్కువ బడ్జెట్లో వస్తుంది. మిషన్ సెంటర్ పెట్టాలి, బయట జాకెట్స్ అవన్నీ కుట్టాలి అనుకున్నట్లయితే మనకి నార్మల్ మిషన్ ఉపయోగపడుతుందండి. ఈ లింక్ అనేది మనకి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నార్మల్ మిషన్ అయితే ఇప్పుడు సెకండ్ మిషన్ వచ్చి మనకి ఉషా జినోమి డ్రీమ్ స్టిచ్ మిషన్ అండి. ఈ మిషన్స్లో మనకి 2 కలర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ మిషన్స్ అయితే మనకి జిగ్ జాగ్ చేసుకోవచ్చు, లేదా మనకి ఏదైనా ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా చేసుకోవచ్చు అండి. ఇలాంటి జిగ్ జాగ్ మిషన్స్ కాకుండా ఇంకా మనకి ఎంబ్రాయిడరీ ఎక్కువ సారీస్ మీద డిజైన్స్ ఇవన్నీ చేయాలనుకున్నట్లయితే ఇంకా కొంచెం బెస్ట్ ప్రైస్ పెట్టుకోవచ్చు. మంచి ప్రైస్ అనేది మనకి ఇలాంటి మిషన్స్తో పాటు మనకి ఇవి థ్రెడ్ అనేది మనకి సిజర్స్ ఇవన్నీ కూడా మనకి ఈ మిషన్తో పాటు మనకి అనేవి వస్తున్నాయండి. ఇంకా చాలా అమౌంట్ అయిపోతుంది, ఎక్కువ అమౌంట్ అవుతుంది అనుకున్నట్లయితే మనకి అమెజాన్ లింక్లో మనకి కొంచెం అమౌంట్ అనేది తగ్గుతుందండి. ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చి ఒకసారి చూసి చెక్ చేయండి. లో బడ్జెట్ కావాలి అనుకున్నట్లయితే మనకి 1000-2000 అలాంటి మిషన్స్ ఎలక్ట్రానిక్ మిషన్స్ అయితే తీసుకోవద్దండి. అవి కొంతకాలం పనిచేస్తాయి, కొంతకాలం పనిచేయవు. మనకి ఎక్కువ అమౌంట్లో తీసుకోవాలనుకున్నట్లయితే మనకి మంచి ప్రైస్ పెట్టుకోండి, బెస్ట్ ఆప్షన్ని ఎంచుకోండి. మనకి ఇవన్నీ మిషన్స్ అన్నిటికీ కూడా మనకి ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఒకసారి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూసి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్